హలో అండి. ఈ వీడియోలో డ్రై ఫ్రూట్స్‌తో లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు కోసం ఇక్కడ చూపిస్తున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉండేలా చూసుకోండి. క్వాంటిటీస్ వచ్చేసి ముప్పావు కప్పు బాదం తీసుకున్నా, అలానే ముప్పావు కప్పు జీడిపప్పు తీసుకున్నాను, అలానే పావు కప్పు వాల్నట్స్ అనేవి తీసుకున్నాను. వీటితో పాటు 3 టేబుల్ స్పూన్ల గుమ్మడి గింజలు, అలానే 2 టేబుల్ స్పూన్ల పిస్తా తీసుకున్నాను. పిస్తా నేను పైనున్న షెల్ని రిమూవ్ చేసేసి ఈ లోపల ఉన్నదాన్ని తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల వరకు మెజర్ చేసుకుని తీసుకున్నాను. వీటితో పాటు నేను 4 అంజీర్ తీసుకుంటున్నాను, అలానే 3 టేబుల్ స్పూన్ల కిస్మిస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు తీసుకున్న బాదం, జీడిపప్పు, పిస్తా, అంజీర్, వాల్నట్స్, అలానే కిస్మిస్ ఇవన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఈ గుమ్మడి గింజల్ని మాత్రం కట్ చేయాల్సిన అవసరం లేదు. మిగిలినవన్నీ కూడా కట్ చేసుకుని తీసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, బాదం, జీడిపప్పు ఇవన్నీ కూడా నేను ఏ సైజులో కట్ చేశానో అలానే మీరు కూడా ఇదే సైజులో కట్ చేసుకుని తీసుకోవాలి అన్నింటినీ. ఇప్పుడు నేను వీటిని 4 భాగాలుగా డివైడ్ చేస్తున్నాను. అది ఎలా అంటే, బాదం ఒక కప్లో, జీడిపప్పు ఒక కప్లో తీసుకుంటున్నాను. ఈ గుమ్మడి గింజలు తీసుకున్న బౌల్ ఉంది కదా, దీంట్లో పిస్తా ముక్కల్ని అలానే వాల్నట్స్ ముక్కల్ని కూడా దీంట్లోనే వేసేసి పక్కన పెట్టేశాను. ఫైనల్గా అంజీర్ తీసుకున్న బౌల్ ఉంది కదా, ఈ బౌల్లో కట్ చేసుకుని ఉంచుకున్న కిస్మిస్ ముక్కల్ని వేసేసి ఇలా 4 పార్ట్స్లో డివైడ్ చేసుకుని తీసుకున్నాను. ఇలా 4 పార్ట్స్లో తీసుకున్నాం కదా, వీటిని మనం ఫ్రై చేసేటప్పుడు కూడా ఇలా సెపరేట్గానే ఫ్రై చేయాలి. దీనివల్ల మనం ఒకేసారి అన్నింటినీ ఫ్రై చేసేస్తే ముందుగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని చెప్పేసి ఇలా సెపరేట్గా ఫ్రై చేయడం వల్ల ఏవి కూడా మాడకుండా ఉంటాయి. ఇప్పుడు ఫ్రైయింగ్ కోసం అడుగు మందంగా ఉండి లోతుగుండే ప్యాన్ ఒకటి తీసుకోవాలి. ఈ ప్యాన్ హీట్ అయిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకుని ఉంచుకున్న బాదం ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకుని తోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఒక్క బాదం అనే కాదు, మనం ఈ డ్రై ఫ్రూట్స్లో ఏది వేయించేటప్పుడైనా కూడా మంట లో టు మీడియం ఫ్లేమ్లో ఉండేలానే చూసుకోండి, లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బాదంని సెపరేట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఇప్పుడు జీడిపప్పును వేయించుకోవాలి. ఈ జీడిపప్పు కూడా దోరగా వేయించుకుంటే సరిపోతుంది. ఈ దోరగా వేగిపోయిన తర్వాత వీటిని కూడా బాదం తీసుకున్న ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని గుమ్మడి గింజలు, పిస్తా, అలానే వాల్నట్స్ తీసుకున్నాం కదా ఒక బౌల్లోకి, అవి వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా జీడిపప్పు, బాదం తీసుకున్న ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని అంజీర్, కిస్మిస్ ఉన్నాయి కదా, వాటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలా మనం కట్ చేసుకుని తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా సెపరేట్గా ఫ్రై చేసుకున్నాం కదా, ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ప్లేట్ని కాసేపు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక కప్పున్నర వరకు ఖర్జూరం తీసుకోవాలి. ఈ ఖర్జూరం కొంచెం సాఫ్ట్గా ఉన్నది తీసుకుంటే మనకి నలిగేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. అదే కొంచెం గట్టిగా ఉన్నది తీసుకుంటే కనుక నలిగేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకని సాఫ్ట్గా ఉన్నది తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. ఈ ఖర్జూరం వచ్చేసి ఒక కప్పున్నర వరకు తీసుకోవాలి. ఇలా ఖర్జూరం తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటి పైన ఉన్న ముచ్చకు తీసేయాలి. అలానే వీటిని ఇలా ఓపెన్ చేసి దీంట్లో ఉన్న గింజను కూడా తీసేయాలి. ఈ గింజను తీసేసిన తర్వాత దీని లోపల ఏమైనా పుచ్చులు అటువంటివి ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలానే మిగిలిన ఖర్జూరాన్ని కూడా మనం ఇలానే చెక్ చేసుకుంటూ ఇలా గింజలు అనేవి తీసేసి సెపరేట్ చేసుకోండి. ఇలా సీడ్లన్నీ రిమూవ్ చేసేసాక ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని ఈ మిక్సీ జార్లో కొంచెం ఖర్జూరం వేసుకుంటూ పల్స్ మోడ్లో మిక్స్ పట్టుకోవాలి. ఈ ఖర్జూరాన్ని మిక్స్ పెట్టేటప్పుడు కాస్త ఇబ్బంది అవుతుంది. అందుకనే మనం మిక్సీ జార్లో కొంచెం ఖర్జూరం వేసుకుంటూ పల్స్ మోడ్లో మిక్స్ పట్టుకోవాలి. అప్పుడు ఖర్జూరం అనేది కొంచెం సాఫ్ట్గా తయారవుతుంది. మీరు మిక్స్ పట్టడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే కనుక లేదా రోట్లో వేసి కూడా ఇలా తయారు చేయొచ్చు. లేదా అంటే మీరు ఖర్జూరాన్ని మిక్స్ పట్టినా లేదా రోట్లో వేసినా మొత్తం మీద చూడడానికి ఖర్జూరాన్ని ఇలా తయారు చేయాలి చూడడానికి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఖర్జూరాన్ని మిక్స్ పట్టేటప్పుడు వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదండి. ఖర్జూరం ఎలా ఉన్నాయో అలానే మిక్స్ పట్టాలి అంతే. సో ఇలా తయారు చేసుకున్న ఖర్జూరాన్ని మనం ఇందాక డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసాం కదా, ఆ ప్యాన్లోకి తీసుకోండి. నేను తీసుకున్న కప్పున్నర ఖర్జూరం ఇంత అయితే అయ్యింది. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఈ ఖర్జూరాన్ని వేడి చేసుకోవాలి. ఇలా స్లోగా గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలిపేటప్పుడు స్టార్టింగ్లో కొంచెం గట్టిగా అనిపిస్తుంది. తర్వాత హీట్ అయ్యే కొద్దీ కూడా ఈ ఖర్జూరం అనేది చాలా సాఫ్ట్గా తయారవుతుంది.
ఈ ఖర్జూరం కొంచెం సాఫ్ట్‌గా అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకొని ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా! అవి ఈ ఖర్జూరంలో వేసేసి బాగా కలపాలి. ఇలా కలుపుతూ ఉండగా మిడిల్‌లో మీరు కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఏమీ యాడ్ చేయకుండానే కలుపుతున్నాను. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మిడిల్‌లో 1 టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్ వేసి మళ్ళీ బాగా కలపాలి. ఇదంతా బాగా కలిసేట్టు. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు పక్కన పెట్టేసేయండి. ఈలోగా ఇంకొక కడాయి తీసుకొని దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గసగసాలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి. ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూది మనం తయారు చేసుకున్నాం కదా, ఇది గోరువెచ్చగా ఉండగానే మనం లడ్డూలు చుట్టేసుకోవాలి. లడ్డూల కోసం మనం దీన్ని కొంచెం కొంచెం తీసుకొని ఇలా ఉండల్లా చుట్టేసుకోవచ్చు. ఈ లడ్డూ సైజ్ అనేది మీ ఇష్టం, ఎంత కావాలన్నా కూడా అంతలో తయారు చేసుకోవచ్చు. ఇలానే లడ్డూల్లానే కాకుండా మీకు నచ్చిన షేప్స్లో వీటిని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను తయారు చేస్తున్నవి ప్లెయిన్ లడ్డూలు మాట. ఇందులో ఇంకేమీ కూడా నేను మిక్స్ చేయట్లేదు. ఇప్పుడు మనం బయట చూస్తుంటాం కదా డ్రై ఫ్రూట్ లడ్డు, అలా తయారు చేసుకోవడం కోసం మనము ఫస్ట్ ఇలా డ్రై ఫ్రూట్ లడ్డూని చుట్టుకున్న తర్వాత చేతిని పట్టుకెళ్ళి గసగసాలు ఉన్నాయి కదా, మనం ఫ్రై చేసుకుని ఉంచుకున్న గసగసాలు, వాటిల్లో ఇలా ముంచి మళ్ళీ లడ్డూని పట్టుకుని నొక్కితే కనుక ఈ లడ్డూకి గసగసాలు అనేవి అంటుకుంటాయి. అప్పుడు మనం బయట చూస్తున్న లడ్డు అనేది మనకి తయారవుతుంది. ఇక్కడ మీరు కూడా చూడొచ్చు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సో మీకు గసగసాల టేస్ట్ నచ్చుతుంది అనుకుంటే మీరు డ్రై ఫ్రూట్స్ లడ్డూకి ఈ గసగసాలు అద్దొచ్చు. లేదా మాకు గసగసాల టేస్ట్ నచ్చదు అనుకుంటే కనుక నేను గసగసాలు ఫ్రై చేయమని చెప్పాను చూడండి, ఆ స్టెప్ మొత్తం కూడా స్కిప్ చేసేసి ఇలా నార్మల్గా లడ్డూలు చుట్టేసుకొని తినేయచ్చు. ఇలానే డ్రై ఫ్రూట్స్ లడ్డూలు మిగిలినవన్నీ కూడా తయారు చేసేసుకోండి. ఇప్పుడు వీటిని స్టోర్ చేసుకోవడం కోసం డ్రై ఫ్రూట్ లడ్డూలు మొత్తం అన్నీ చుట్టేసుకున్న తర్వాత మనం వీటన్నిటిని కూడా ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. రోజుకొకటి చొప్పున తినొచ్చు. వీటిని ఇలా డైలీ ఒకటి చొప్పున తినడానికే కాకుండా ఇంట్లో ఏమైనా స్పెషల్ అకేషన్స్లో అయినా కూడా వీటిని తయారు చేసుకోవచ్చు. అంటే రక్షాబంధన్కి కానీ లేదేమన్నా చిన్న చిన్న పార్టీలకి కానీ వీటిని మనం తయారు చేసుకోవచ్చు. చాలా హెల్తీగా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి పెట్టచ్చు స్నాక్స్ లాగా. అలానే మనం కూడా ఆఫీస్కి తీసుకువెళ్ళొచ్చు. వీటిని చూసారు కదా, ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూని ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.